తేజ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వరకట్నం డిమాండ్ చేసిన పెళ్లి కొడుకు కుటుంబం, దౌర్జన్యానికి దిగిన పెళ్లి కొడుకు, అరెస్ట్ చేయించిన పెళ్లి కూతురు. తూర్పుగోదావరి జిల్లా కోసూర్ నగర్ లో సంచలనం. ఊరుకోమ్మా, మామకేం కాదు, ఊరుకో తల్లి. మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు. పేషెంట్ మీకేమవుతారు? మామయ్య తలకు బాగా దెబ్బ తగిలింది, కోమాలకు వెళ్ళారమ్మా. బ్రెయిన్ డ్యామేజ్ అయింది. అర్జెంటుగా ఆపరేషన్ చేస్తే గానీ ఆయన బతికించలేదు. చేయండి డాక్టర్. బ్రెయిన్ ఆపరేషన్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అమ్మా. 5-6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. నాకు అన్ని మా మామయ్య డాక్టర్. ఆయన బతకాలి, నేను డబ్బు తెస్తాను. చూడమ్మా, డబ్బెంత తొందరగా అరేంజ్ చేస్తే అంత మంచిది. మొన్ననే నీ పెళ్లి కోసం ఉన్నదంతా ఇచ్చానమ్మా. ప్రస్తుతానికి డబ్బు లేదు. సాధ్యమైనంత వరకు సర్దుబాటు చేస్తాను. ఇలాంటి సమయంలో మీకు సాయం చేయలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నానమ్మా. ఎన్నోసార్లు అనేక రకాలుగా మీరు మమ్మల్ని ఆదుకున్నారు, కానీ మిమ్మల్ని ఆదుకునే స్థితిలో. అవును మిన్నమ్మ, మావయ్య నీ పెళ్లి కోసం చాలా అప్పులు చేశాడు. తన చెల్లెలికి జరిగిన అన్యాయం తన మేనగోళ్ళకి జరగకూడదని మామయ్య పనిచేశాడు. నువ్వు ఇష్టపడిన సంబంధం అని తలకు మించిన భారాన్ని ఎత్తుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడమ్మా. 10ో 25 అయితే సర్దేవాళ్ళం, లక్షల్లో పని ఎలా బయటపడతావమ్మా? ఏమండి, మీరు మీనాక్షి కదూ? అవునండి. మీ అడ్రస్ కోసమే చూస్తున్నానమ్మా. మీ గురించి మా పత్రిక చూసిన వాళ్ళంతా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఫోన్ చేస్తున్నారు. కొందరైతే ఇంత ధైర్యంగా అమ్మాయిని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామంటూ ముందుకొస్తున్నారమ్మా. క్షమించండి, నాకు ఆలోచన లేదు. మా మావయ్యకి సీరియస్ గా ఉంది. ఐఎమ్ సారీ అమ్మా. నేను మరోసారి కలుస్తాను. ఈ కార్డు ఉంచండి. ఏదైనా హెల్ప్ కావాలంటే ఫోన్ చేయండి. ఏమైందమ్మా? డబ్బు దొరకలేదత్తా. అయ్యో, పేషెంట్ కండిషన్ ఈస్ వెరీ సీరియస్. డబ్బు కట్టేస్తే ఆపరేషన్ జరుగుతుంది. ఆ మాయదారి కుటుంబం వల్ల ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా. నిజంగా అదృష్టవంతురాలు మిన్నమ్మా. నా ప్రాణాన్ని వదిలేసి ఉండగలనా అమ్మా? హలో హలో, నేను మీనాక్షిని మాట్లాడుతున్నాను. చెప్పండి మీనాక్షి గారు. మీరు నాకు హెల్ప్ చేయగలరా? తప్పకుండానమ్మా. అర్జెంటుగా హాస్పిటల్కి రాగలరా? అలాగే.
నమస్కారం. నా పేరు మీనాక్షి. ఆడపిల్లగా పుట్టి అమ్మను దూరం చేసుకున్నాను. అన్నీ తానే పెంచి పెద్ద చేసి నా పెళ్లికి తన యావదాస్తి ధారపోసి అప్పుల పాలైన నా మేనమామ పచ్చని పందిర్లో పెళ్లికొడుకు కుటుంబం చేసిన దౌర్జన్యానికి తలకు గాయమై చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు. ఆపరేషన్ చేసి బతికించడానికి 5 లక్షలు అవుతుందని డాక్టర్స్ చెప్పారు. నేనేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఈ ప్రకటన చూసి ఎవరైనా సహృదయంతో నాకు సహాయం చేయగలరని అర్థిస్తున్నాను. అలా సహాయం చేసిన వారు నన్ను ఇష్టపడితే పెళ్లి కూడా చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏంటమ్మా ఇది? ఆపదలో ఉన్నాను సహాయం చేయమనడం తప్పు కాదమ్మా, కానీ సహాయం చేసిన వారిని పెళ్లి చేసుకుంటానంటాం తప్పు. ఒక అమ్మాయి పేపర్లో యాడిచ్చిందని తెలిస్తే ఎలాంటి వారు అప్రోచ్ అవుతారో దాని పర్యవసానం ఏంటో ఒక్కసారి ఆలోచించు. తప్పొప్పులు ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను. దయచేసి ఈ ఒక్క సహాయం చేయండి. కన్నవాళ్లకు కూడు పెట్టడానికి ఏడ్చే బిడ్డలున్న ఈ కాలంలో మేనమావ కోసం ఇంత త్యాగం చేస్తున్న నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. రేపే ఈ న్యూస్ పేపర్లో వస్తుంది. సార్ ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్, ఫోన్ చేసుకోవాలి. కుదరదయ్యా. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి ఫోన్ చేసుకోవాలి సార్. పేపర్ ఇచ్చింది కాక ఫోన్ కూడా కావాలా? ఇదేమన్నా ఇల్లు అనుకుంటున్నావా? పోలీస్ స్టేషన్. సార్ ప్లీజ్ సార్, నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్. అయిపోయింది, మన పరువు మొత్తం గంగలో కలిసిపోయింది. చూసావా ఎంత బరి తెగించిందో? డబ్బులిస్తే ఎవరినైనా పెళ్లి చేసుకుంటానని ప్రకటన వేయించింది. అదెలా చేస్తే మనకెందుకు? ఇదంతా మన కర్మ. అదెప్పుడు చావాలి? మనల్ని చంపుతోంది. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్. కుదరదయ్యా. సార్ ప్లీజ్ సార్, ఒక్క ఫోన్ కాల్ చేసుకోవాలి సార్. సార్ ప్లీజ్ సార్. ప్రేమ కోసం ప్రాణాలు త్యాగం చేసే వాళ్ళని చూసాం గానీ ఇలా పేపర్కి ఎక్కిందాన్ని దీన్ని చూస్తున్నాం. దాన్ని ప్రేమించాను, అది లేకపోతే చస్తాను అంటే వీడెక్కడ చస్తాడో అని మన చావుకు తెచ్చుకున్నాం. సార్ ప్లీజ్ సార్, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్, ఒకే ఒక్క ఫోన్ కాల్. ఏంటో అతను గోలా? ఫోన్ కావాలండి సార్. ఎస్ఐ గారు ప్లీజ్ సార్, దయచేసి మీరైనా నన్ను అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు కనుక నేను బయటికి వెళ్ళకపోతే నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని కాపాడుకోలేను సార్. సార్ ఒకే ఒక ఫోన్ మా లాయర్ గారు చేసుకుంటాను సార్. ప్లీజ్ సార్. చూసావమ్మా, మన బ్రతుకుల్ని పేపర్కి ఎక్కించిందని మనం నెత్తి నోరు బాదుకుంటుంటే మీకేమైనా వినపడుతోందా? ఒరేయ్, ఇప్పుడు అనుభవిస్తుంది చాలదా? ఇంకా ఎందుకురా ఆ బజాదాని కోసం పాకులాడతావు? ఇంకొక మాట మాట్లాడేవాడిని ఇక్కడే చంపేస్తాను. చంపరా, చంపు. ఆ చేత్తోనే మమ్మల్ని కూడా పీకల్లోకి చంపేయి. ప్రేమించిన దానికోసం తల్లిదండ్రుల్ని తోబుట్టుని చంపిన వాడిగా చరిత్రలో మిగిలిపోతా. సాటి ఆడదాని బాధ అర్థం చేసుకోలేని మీరు మనుషులు కాదు. స్టేషన్లో ఏంటో గొడవ? సార్ ఒక్క ఫోన్ చేసుకుంటాను సార్ ప్లీజ్ సార్. అబ్బబ్బబ్బా, మీరెక్కడ దొరికారా బాబు? మనశ్శాంతి లేకుండా ఒకటే గోల. కానిస్టేబుల్ సార్. హలో లాయర్ గారు, నా బెయిల్ సంగతి ఏమైంది? అయిపోతుంది కాదు, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నేను బయటికి రావాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. థ్యాంక్ యూ. రేయ్, మళ్ళీ కన్యాశుల్కం స్టార్ట్ అయింది రోయ్. రివర్స్ లో కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలంట. ధనసు విరగొట్టే స్వయంవరం గురించి విన్నాం గానీ ఇలా రివర్స్ లో డబ్బులు ఇచ్చే స్వయంవరం ఏంట్రా బాబు? టూ మచ్ రా, అమ్మాయిలు మరీ బరి తెగించిపోతున్నారు. పళ్ళు రాలిపోతాయి అమ్మాయిల గురించి చీప్ గా మాట్లాడితే. ఏయ్, నువ్వేంటలా? ఎవరైతే తను ఎలాంటి పరిస్థితుల్లో యాడ్ ఇచ్చిందో అర్థం చేసుకోండి. అమ్మాయి ఇష్టపడింది కదా నీ శక్తి మించిన కట్నం ఇచ్చి ఈ పరిస్థితి తెచ్చుకున్నాం. అయినా ఏం జరిగినా మన మంచికేలే. పెళ్లికి ముందే వాళ్ళ అసలు రూపం బయటపడింది కాబట్టి సరిపోయింది, గాని పెళ్ళయ్యాక తెలుసుంటే పిల్ల బతికి ఏమై ఉండేది? ఎవరినేమనుకుని ఏం లాభం అత్త? నేను నమ్మిన వాడే నన్ను మోసం చేశాడు. ఇంకెప్పుడు వాళ్ళ విషయం తేవద్దు.